62వ వచనం వరకు చదువుదాము. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలువు గాని మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకరితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వారితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదటి నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను మనం గమనించాలి. ముగ్గురు వ్యక్తుల యొక్క ఆలోచనను మనం తెలుసుకోవాలి. మొట్టమొదలుగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఆ మార్గమున వెళుతున్నప్పుడు ఒకడు వచ్చి అంటాడు, నువ్వెక్కడికి వెళితే అక్కడికి నీతో పాటు వస్తానయ్యా అంటున్నాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వే ప్రాంతంలో వెళ్ళినా ఆ ప్రాంతానికి నేను వస్తాను అని చెబుతుంటే ప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, నివాసములున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని చెప్పాడు. ఆ వ్యక్తికి జవాబిస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటున్నావు కదా, బాగుంది. కానీ ఈ మాటకు జవాబు ప్రభు ఏం జవాబిస్తున్నాడంటే, మనిషి కుమారునికి భూమి మీద స్థలము లేదు. ఆ మనిషితో చెప్తున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ నువ్వు ఎవరినైతే వెంబడించాలనుకున్నావో, ఎవరితో రావాలనుకున్నావో ఆయనకు మాత్రం భూమి మీద స్థలం లేదు. ఈ మాట చెప్పాడు. ఇంకా రెండో వ్యక్తి అంటున్నాడు, ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, రెండో వ్యక్తి గురించి అంటున్నాడు. మొదట ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నాతో రా. మొదటి వాడిని వద్దన్నాడు. మొదటి వాడితో ఏమంటున్నాడు, నా ఎవడొస్తే నా దగ్గర ఏమీ లేదు, స్థలం కూడా లేదు, నేను కూర్చోడానికి స్థలం లేదు, నాతో వస్తే నీకేం దొరుకుతానట్టుగా చెప్పాడు. కానీ రెండో వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, నా వెంటరా, నా వెంటరా అంటే అప్పుడు అంటున్నాడు ప్రభు, అప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తి, మొదట నా తండ్రిని పాతి పెట్టి వస్తా. చూడండి, మొదట నేనేం చేస్తా, నా తండ్రిని పాతి పెట్టి వస్తా. అంటే తండ్రి చచ్చిపోయాడు. ఈ తండ్రి ఆత్మీయ సత్యాలకు వస్తున్నప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, తండ్రిని పాతి పెట్టి వస్తా. అప్పుడు ప్రభు అంటున్నాడు, మృతులను పాతి పెడతారు, నువ్వు మాత్రం నన్ను నా రాజ్య సువార్త ప్రకటించు, దేవుని రాజ్యమును గురించి ప్రకటించు అన్నాడు. హల్లెలూయా. ఇక మూడో వ్యక్తి దగ్గరికి వస్తున్నప్పుడు, నీ వెంట వచ్చుదును గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుట. ఇక్కడ చూడండి, రెండో వ్యక్తి కూడా దేవుడు అలాగే చెప్పాడు. యేసు ప్రభు అన్నట్టు, నువ్వు నన్ను వెంబడించాలన్నాడు. నేను వెంబడిస్తాను, కానీ నా ఇంటి వారితో నేను సెలవు తీసుకొని వస్తాను. నువ్వు చెప్పావు కదా నన్ను వెంబడించని, ఓకే నేను వెంబడిస్తాను, కానీ నేను మొట్టమొదటిగా సెలవు ఎవరి దగ్గర తీసుకోవాలి, నా ఇంటి వారి యొద్ద సెలవు తీసుకొని వస్తా. అప్పుడు ప్రభు అన్నాడు, నాగడి మీద చేయి పెట్టి ఎవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఏమంటున్నాడు, నాగడి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకో,
ఎవ్వడు కూడా దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ 3 పద్ధతులను మనం తెలుసుకోవాలి. మొదటున్న వ్యక్తికి ఎందుకు కాదంటున్నాడు? మొదటున్న వ్యక్తి వస్తాను అంటే ఎందుకు వద్దంటున్నాడు? ఎందుకు చెబుతున్నాడు? మొదటున్న వ్యక్తి ఆసక్తితోని దేవుని రాజ్యం కోసం పాకులాడదాం అనుకున్నాడు, దేవుని రాజ్యం కోసం సువార్త ప్రకటించాలనుకున్నాడు, దేవుని రాజ్యం కొనుక్కున్నటువంటి స్థాయి ఏడు తెలుసుకోవాలనుకున్నాడు, ఆయనను వెంబడించాలనుకున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు అతని హృదయాన్ని చూశాడు. అన్ని హృదయము మంచిది కాదట. ఆ మనిషిని హృదయము చెడ్డది. అతని హృదయం శుద్ధీకరణ లేదు. హల్లెలూయా. హృదయం శుద్ధీకరణ లేని కారణాన దేవుని రాజ్యాన్ని ప్రకటించాలని పరిగెత్తున్నాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని వెంబడించాలని అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు నువ్వు చెడ్డవాడవు, నీ హృదయం శుద్ధి లేదు, నువ్వు మంచివాడవు కాదని అనకుండా ప్రభు ఒక మాటతో చేర్చేశాడు. ఏమంటున్నాడంటే, నక్కలకు బొరియలున్నాయి. ఈ మనిషి యొక్క హృదయాన్ని చూచినప్పుడు నక్కతో పోల్చేశాడు ఇతన్ని. నక్క పరిస్థితి ఏంటంటే, నక్కకు 2 గుణాలు ఉంటాయి. ఒకటేమో చిక్కటి పొదల మధ్యలో పండుకోవడం, రెండవదేమో కొన్ని బొరియాలు అంటే కొన్ని లోతైనటువంటి స్థలాలు తవ్వడం, కొన్ని బొరియాలు తవ్వుకోవడం, కొండ పిల్లల మధ్యలో దూరడం, కొన్ని స్థలాలను తవ్వుకొని ఆ యొక్క పీటు భూములకు వెళ్ళిపోవటం. నక్క స్వభావం. చిత్తుల మరి నక్క అంటారే, అది నక్క స్వభావం ఎంత భయంకరమైందంటే, లోకంలో వీడు నక్క లాంటి వాడు అంటారు, నక్క స్వభావం గలవాడంటారు. అందుకే దేవుడు అతని హృదయాన్ని చూశాడు. అతని హృదయ స్పందన చూసినప్పుడు నక్కతో పోల్చేశాడు. నక్క స్వభావం లాంటి వాడని పోల్చేశాడు. ఇతడు దేవుని మందిరానికి పనికిరాడని, యేసయ్యను వెంబడించడానికి పనికిరాడని, అతనిలో దేవుని సంబంధమైన రాజ్య సంబంధమైన యోగ్యతలు ఏమీ లేవని అతన్ని ఒకేసారి తెచ్చేసి రీసెట్ చేసేసాడు. రావాలని ఆశ, పోవాలని ఆశ, కానీ హృదయం శుద్ధీకరణ లేదట. హృదయంలో ఏ మాత్రం శుద్ధీకరణ లేదట. హృదయ స్పందన మంచిది కాదట. హృదయ యోచనలు కూడా మంచివి కాదట. హృదయంలో ఉన్నటువంటి భావాలు కూడా మంచివి కాదట. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలని జిత్తుల వారి నక్కలాంటివట. అంత భయంకరం. ఇలాంటి స్వభావం కలిగిన వారు దేవుని రాజ్యానికి పాత్రలు కాదు. దేవుని రాజ్యం అది భోజన భాగ్యంతో కూడినది కాదు, కలిగిలి మానవుతో కూడినది కాదు, ఆశ మంచి జీవితంతో కూడినది కాదు. ఏదో దేవుని మందిరానికి ఆదివారం మీద వాక్యం వినాలి, 6 రోజులంతా మనిషి చూసిన బ్రతకాలి అనేది కాదు. చాలా మంది జీవితంలో ఆదివారం 2 గంటలు దేవుని మందిరంలో కూర్చుంటే పవిత్రంగా, పరిశుద్ధురాలుగా, పవిత్రుడుగా, పరిశుద్ధురాలుగా కనబడుతుంటాం. వారి స్వభావాన్ని చూస్తున్నాడు దేవుడు. అంతరంగ హృదయంలో ఉన్న భావాలను చూస్తున్నాడు దేవుడు. మనిషి యొక్క భావాన్ని చూసి, వారి హృదయంలో దాగిన భావాన్ని చూసి, హృదయంలో దాగిన మచ్చలను చూసి నక్కని చెబుతున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నక్కకు బొరియలు ఉన్నాయి. ఏమున్నాయి? నక్కకు బొరియలు ఉన్నాయి. రే, నీ స్వభావం నక్క. నీవు ఒక స్థలంలో ఒకవేళ నేను నిలబెడితే అక్కడ తొక్కుతావు, ఆ భూమిని అంతా దవ్వేస్తావు. బొగ్గు గనులు ఎట్లా దవ్వేస్తావు అట్లా దవ్వేస్తావు నువ్వు. కొన్ని ప్రాంతాలను తవ్వేస్తావు నువ్వు. నీలో మంచితనం లేదు, నీలో శుద్ధీకరణ లేదు, నీ హృదయ శుద్ధీకరణ కాదు. మంచివాడిని చెడ్డోడు అంటావు, చెడ్డోని మంచోడు అంటావు. నీ భావనలు మంచివి కావు, నీ ఆలోచనలు మంచివి కాదు, నీ తలపులు మంచివి కాదు, నీ జీవితమే మంచిది కాదు అన్నట్టుగా తీసి పడేశాడు.
అంత మాత్రమే కాకుండా ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. స్తోత్రం. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. ఆకాశ పక్షి పైన ఎగురుతూ ఉంటుంది. ఆకాశ పక్షులు ఎక్కడ ఎగురుతాయి? పైన ఎగురుతూ ఉంటాయి. వీరి తలపులని పైనే. ఈయన ఆలోచన అంతా పైపైనే. ఆకాశ పక్షిలాగా ఉంటుంది ఈ పరిస్థితి. అందరూ ఈయన తలంపులకు, ఈయన చేసే ఆలోచనలకు అంతుండదు. కొందరు చేసే ఆలోచనలకు అంతుండదు. ఎక్కడో ఆలోచిస్తుంటారు, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే ఈ పక్షులు అపవిత్రతను చూపిస్తున్నాయి. అబ్రహాం నా కాని దేశం నుండి వెళ్ళాలంటే అబ్రహాం కొన్ని నియమాలు ఇచ్చాడు దేవుడు. ఈ బలిపీఠం మీద రావాలంటే, ఈ బలిపీఠం మీద ఇవి చెయ్యాలంటే, ఇలాంటి బలిపీఠం మీద ఇవి చెయ్యాలని చెప్పి దేవుడు కొన్ని నిర్ణయాలు ఇస్తే అవన్నిటికీ కొన్ని నియమాలు ఇచ్చాడు దేవుడు. 2 నెలల పెయ్య, ఒక తెల్లగువ్వ, ఒక పావురవును, ఒక గొర్రెను, ఒక మేకను ఖండించి దేనికి దానికి మొండెంకు ఎదురుగా వాటి తలలను పెట్టు, అన్నిటిని ఖండించు అని చెప్పాడు. కానీ అబ్రాహాముకి ఏమందలేదట? ఆకాశ పక్షులు మాత్రం అందలేవట. ఆకాశ పక్షులు ఏం చేసినాయంటే, ఆకాశం నుండి బలిపీఠం మీదకి అగ్ని రాకముందే ఈ పక్షులు వచ్చేసి కలభారముల మీద ఆలినందున ఆ అర్పణ అంతా కూడా ఏమైపోయిందంట? అపవిత్రమైంది. పక్షులు ఏం చేశాయంటే అపవిత్రం చేశాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా చాలా మన జీవితంలో అపవిత్రం చేస్తూ ఉంటాయి. ఈ ఆదివారం విన్న వాక్యం ఉన్నట్టుగా వాక్యం మన జీవితంలో సరళతలు రాకుండా, ఏ వాక్యం అయితే వింటామో ఆ వాక్యానుసారంగా మనం బ్రతకకుండా, ఏ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించకుండా, ఈ 2 మనల్ని ప్రతిరోజు వెంటాడి విశ్వాసి లెక్కలు ఉండకుండా, ఆత్మీయుడు ఆత్మీయంగా ఉండకుండా, దేవుని బిడలమైన మనము దేవుని సన్నిధిలో ఆత్మానుసారంగా నడవకుండా, క్రమానుసారంగా బ్రతకకుండా ఏం చేస్తాయి? ఎక్కడికో తీసుకుపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతారు. వాక్యం విన్నట్టుగా కనబడతారు. వాళ్ళ మైండ్ ఒకతాడు ఉండదు, వాళ్ళ మనస్తత్వం ఒకతాడు ఉండదు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఏ ఆలోచన అంతా విపరీతమైన ఆలోచనలు వెళ్ళిపోతుంటారు. మరి పైకి విశ్వాసి, నీవు అనుకుంటున్నావు విశ్వాసమే, దేవుడు అనుకోవాలి. నీ విశ్వాసమని దేవుడు అనాలి. ఒక నిజమైన క్రైస్తవుడు అని దేవుడు అనాలి. నాకు నేనే విశ్వాసిని, నాకు నేనే పాస్టర్ను, నాకు నేనే అయిపోయిందా? నువ్వు పాస్టర్ అని దేవుడు అనాలి, నువ్వు విశ్వాసం అని దేవుడు అనాలి. ఈ రోజున ఈ సరళత చాలా మందిలో లేదు. ఏదో వెళ్ళాలి, మనం క్రైస్తవులం కదా, 2 గంటలు కూర్చోవాలి, వెళ్ళాలి. వెళ్తే ఏం లాభం? ఈ మన పక్షి స్వభావం మనలో సావకపోయా, ఈ నక్క స్వభావం కూడా మనలో సావకపోయా. మరి ఎందుకు వెళ్తావు? నువ్వు వెళ్ళినా ఒకటే, వెళ్ళకున్నా ఒకటే. ఇంట్లో కూర్చుంటే ఇక బ్రహ్మాండం ప్రభు అంటున్నాడు. నువ్వు మందిరానికి వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. నేను రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు వాక్యంలో. ఈ స్వభావం మారకపోతే నువ్వు వచ్చినందుకు, మన తలపును మారకపోతే వచ్చునేందుకు, మన జీవితంలో మార్పు రాకపోతే, వాక్యాన్ని బట్టి మార్పు రాకపోతే ఎందుకు? అందుకే ఒక్క మాటతో రిజల్ట్ చేసేసాడు అందరు. పోని పనికిరావు అన్నట్టుగా ఆయన హృదయంలో మాత్రం చాలా కోరిక ఉంది. ఏముంది? నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి వస్తాయా? శ్రమలోకి వెళ్తావా? వస్తా. కష్టాలకు వెళ్తావా? వస్తా. ఏ దేశంకి వెళ్తావా? ఆ దేశంకి వస్తా. ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణానికి వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. అంటే యేసు ప్రభుకి ఎంత సమర్పణంతో అంత సమర్పణతో నటిస్తున్నాడు ఆయన. పైకి ఆ సమర్పణ కనబడుతుంది, లోపల అంతరంగంలో హృదయ శుద్ధి లేదు. అందుకే ఈ హృదయ శుద్ధి లేని వారందరూ కూడా దేవుణ్ణి చెప్పాలి, చూడలేరు. హృదయ శుద్ధి లేని వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూడలేరు. వాక్యం స్పష్టంగా చెప్తుంది మత్తయి సువార్త.
హృదయ శుద్ధి గల వారి దేవుణ్ణి చూచెదరు. అది కావాలి. హల్లెలూయా. 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 ఇక ఇద్దరిని కోరుకున్నాడు దేవుడు. యేసయ్య ఇద్దరిని కోరుకొని అంటున్నాడు, ఏ బాబు నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నువ్వు వచ్చి రాజసువార్త ప్రకటించు, దేవుని సువార్తను ప్రకటించంటే అంటున్నాడు. మొదట నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తా. ఏమంటున్నాడు? నా తండ్రిని మొట్టమొదటిగా నీ మాట కాదు, మొదటి మాట ఎవరిది? నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తా. ఎవరు బిడ్డారా? మొదట నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తా. ఒక వ్యక్తి యొక్క జీవితంలో తండ్రి మనం మొట్టమొదటిగా హృదయ శుద్ధి కలిగి దేవుని వాక్యానికి లోబడి ప్రభు పాదాల దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మన తండ్రి చచ్చిపోయాడు. ప్రభు పాదాలు పట్టుకుంటే మన పాత తండ్రి ఎవరంటే సాతానుడు, వాడు చచ్చిపోయాడు. వాడిని పాతి పెట్టవలసిన పర్లేదుగా. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఒకప్పుడు నీ తండ్రే, ఒకప్పుడు ఆడు చేయమన్నాడు చేసావు, ఒకప్పుడు ఆడు నడుమన్నాడు నడిచావు, వాడు ఏం చెప్తాడు చేసావు, తాగుమని తాగావు, తినమని తిన్నావు, కొట్టుమని కొట్టావు, తిట్టుమని తిట్టావు, పాపం చేయమని పాపం చేసావు, ఎన్ని పనులు చేయమన్నాడు అన్ని పనులు నువ్వు చేసినావు. అటు నీ తండ్రి చెప్పినట్టు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు, నన్ను వెంబడించమని చెప్తున్నా, నాతో రా అని చెప్తున్నా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నేనేం చేయమంటున్నా? మొదట నా రాజ్యమును గురించినటువంటి సువార్తను ప్రకటించని చెప్తున్నా. సర్వలోకానికి వెళ్ళమంటున్నా, సర్వ సృష్టికి చెప్పమంటున్నా పో అని చెప్తే ఆయన ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? 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 అది నా తండ్రి. ఎవడంటే మన తండ్రి? చెప్పలేదమ్మా, సాతాను. ఆ తండ్రిని ఎప్పుడైతే పాతి పెడతావో ఈ జీవం గల తండ్రి మనకు తండ్రి అయ్యారు. ఆ పాప పురుషుని ఎప్పుడైతే పాతి పెడతామో, ఆ పాప పురుషుని ఎప్పుడైతే మనం పాతి పెట్టగలిగితే, అదే ఈ బలిగే పని ఇట్రా, ఇడికిరా, మిమ్మల్ని ఇట కూర్చోమంటే మీ స్థానం తప్పారేంట్రా? మీరు గురు తప్పారేంది? మీ ఇల్లు ఏది? మీ వ్యాపారం ఏంద్రా? మీ ఇల్లు ఇదిరా, అక్కడ ఎందుకు పోయిరా? చుట్టారు ఇంత ఇట్లా ఉంటారంట, మీ ఇల్లు ఇది ఇలా ఇట్లా పోతారు మాటి మాటికి. మీరు అది ఎక్కడ వాయికోటి పని పని ఇట్రా, ఇడికిరా. హల్లెలూయా. మీ ఇల్లు ఇది, దేవుని మందిరంలో కూర్చోవాలి మీరు. ఓలివ మొక్కలుగా పెరగాలి, సరేనా? అల్లరి చేస్తే ఇక మంచి కూర్చున్నావు, చేయి కూడా ఇట్లా వేస్తా, అల్లరి చేయదు. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి వందనాలు. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం కదా. ఒకటి వస్తానంటే వద్దన్నాడు యేసయ్య, ఇంకొక వ్యక్తిని నువ్వు పిలిచి ఆయన నన్ను రాజ్య సువార్తను ప్రకటించమంటే అప్పుడు ఆయన అంటున్నా, మొదట నా తండ్రిని నేను పాతి పెట్టి వస్తానంటున్నాడు. తండ్రిని పాతి పెట్టేస్తా. దానికి జవాబు ఏముంది తెలుసా? మృతులు పాతి పెట్టుకునే నువ్వైతారా? మృతులను మృతులు పాతి పెట్టుకుంటా, నువ్వు రా, నువ్వు నన్ను వెంబడించు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చెప్తుంది, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా. అది కాదు, నేనే వస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని, ఆ మాట, నిద్రించుతున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెబుతున్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కో, మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లే, నిద్రపోతున్న నీవు లే. ఆ తర్వాత మృతులలో నుండి, ప్రైజ్ ది లార్డ్, మృతులు
మృతులను పాతి పెట్టుకుంటారు. మృతులతో నీకు సంబంధం లే. ఇప్పుడు నువ్వు ఎక్కడికి లేవాలి? మృతులలో నుండి లేవాలి. హల్లెలూయా. నిద్రించుచున్న నీవు అంటే ఆత్మీయ నిద్ర, ఆత్మీయంగా నిద్రపోతున్న నీవు శుద్ధుడవే, నువ్వు మంచివాడవే, యథార్థవంతుడవే. ఆ మొదట గుణాలు నీలో లేవు. వాడి దగ్గర హృదయ శుద్ధి లేదు, నీ దగ్గర హృదయ శుద్ధి ఉంది. వాడి దగ్గర కపటం ఉంది, నీ దగ్గర కపటం లేదు. వాడి దగ్గర అబద్ధం ఉంది, నీ దగ్గర అబద్ధం లేదు. నువ్వు మంచోడివే, అందుకే నా వెంబడిరా, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ప్రైజ్ ది లార్డ్. అంటే మొదట నా తండ్రిని పాత పెట్టుకోనేమో, మొదట నా తండ్రిని పాతి పెట్టేస్తా, నాకు సెలవు. నో, సెలవు లేదు నీకు. మృతులు బాధ పెట్టుకుంటారు. నువ్వు మృతులలో నుండి లేపబడ్డావు కదా, నువ్వు మృతులకి ఎందుకు పోతావు? చచ్చిన స్థితిలో నుంచి నువ్వు లేచావు కదా. ఒకప్పుడు నువ్వు శవం, జీవము గల దేవుని వాక్యము నీకు జీవాన్ని ఇచ్చే నువ్వు మృతులలో నుండి లేపాడు. నువ్వు జీవం. ఇక మృతుల దగ్గర నువ్వు వెళ్ళవలసిన పని లేదు. మృతులతో సావాసం నీకు అక్కర్లేదు. మృతులను పాతి పెట్టుకునే వారు ఎందరో ఉన్నారు. ఆ వారి మధ్యలో నుంచి నువ్వు లేవాలి. నువ్వు ప్రైజ్ ది లార్డ్. నీవు సజీవుడవు గనుక జీవము గల దేవుని సువార్తను ప్రకటించుటకై పిలువబడిన వాడవు గనుక, జీవము గల మాటలు లోకానికి తెలియచేయటకై నిన్ను నేను ప్రత్యేకించుకుంటున్నాను కనుక నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. దేవుని మాటలను ప్రకటించడానికి ఒక వ్యక్తిని ప్రత్యేకపరిచినప్పుడు, ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తున్నప్పుడు ఆ వ్యక్తి లోకంలోకి వెళ్ళొద్దట. ఈ రెండో వాడు లోకంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి వాడికి హృదయ శుద్ధి లేదు, ఈ రెండో వాడు లోకంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఒకప్పుడు మృతుడవు. మృతులలో నుండి లేపబడిన నీవు, మృతులలో ఉన్నటువంటి నీ జీవితాన్ని అమూల్యమైనటువంటి ఆయన క్రయధనము చేత నేను పరిశుద్ధపరిచినందున, ఆయన జీవము గల మాటల చేత నేను బ్రతికించినందున నువ్వు బ్రతికిన వాడు గనుక నువ్వు మృతుడవు కావు. హల్లెలూయా. మృతుడవు కాదు గనుక నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? రాజ్య సువార్తను ప్రకటించాలి. రాజ్య సువార్తను ప్రకటించు. దేవుని రాజ్యాన్ని కట్టు, దేవుని మందిరాన్ని కట్టు. ఒక గ్రామము నశించిపోతున్నది. ఒక గ్రామంలో అనేకులు కూడా మృతులై ఉన్నారు. నీ చుట్టుపక్కల వారు ఆత్మీయ మృతులు. ఇప్పుడు మృతుల దగ్గర పోయి ముచ్చట పెట్టడం కాదు, మృతుల దగ్గర పోయి ముచ్చట కూర్చోవడం కాదు, మృతులతో సావాసం చేయడం కాదు, మృతుల యొద్దకు వెళ్ళి అది సెలవు పొందుకోవడం కాదు. నువ్వు ఇప్పుడు జీవం గల దేవుణ్ణి ప్రకటించు. హల్లెలూయా. జీవం గల దేవుని సన్నిధి నిలబడు. జీవం గల దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన ప్రకటన చేసి ఒక ఆత్మీయ పోరాటములో పరిగెత్తు. ఒక బ్రహ్మాండమైన పోరాటములో ముందుకు సాగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక రెండవ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. రెండవ వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడంటే, మరి ఒకడు ప్రభువా గాని అక్కడ గోని వచ్చింది ఆగుదాం. నేను రెండో వ్యక్తి ఎందుకు చెప్పానంటే, ఒకరిని రిజర్వ్ చేసిండు, ఒకరిని పిలుచుకుంటున్నాడు. ఆ వ్యక్తుల గురించి చెప్తున్నా. హల్లెలూయా. ఈ రెండో వ్యక్తి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించు. అక్కడ అంటున్నాడు, నిన్ను వెంబడించదు గాని, నిన్ను వెంబడించుదును గాని, నీ ఎంట వచ్చదను గాని. ఏముంది గోని? నీ ఎంబడి వస్తా, నాకు అభ్యంతరం లేదు. గాని అంటే ఏమో ఉన్నది నాకు ఒకటి. హల్లెలూయా. ఎంబడి వచ్చదను గాని నా ఇంట్లో ఉన్న వారితో సెలవు పుచ్చుకొని రావాలి. నేను నా ఇంట్లో కొంతమంది ఉన్నారు, అభ్యంతరపరచు వారు ఉన్నారు, నన్ను ఆటంకపరచు ఉన్నారు. నీ సువార్త దగ్గర రాకుండా, నీ మాటలను ప్రకటించకుండా, నీ సత్యాన్ని తెలియజేయకుండా, నీతో శాశ్వత కాలం బ్రతకకుండా కొంతమంది అభ్యంతరపరచేవారు నాతో ఉన్నారు. అందుకనే నా ఇంటికి వెళ్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంటికి పోయి అంట ఇంటికాడ సెలవు చేసుకుంటాడంటే ప్రభు అన్నాడు, ఏయ్
ఒక్కసారి నాగలి మీద చేయి పెట్టావు నువ్వు. నాగలి మీద చేయి పెట్టి మళ్ళీ తిరగదు వెనుకకి. ఒక్కసారి చేయి పెట్టావు, నాగలి మీద చేయి పెట్టావు. నాగలి మీద చేయి పెట్టిన ప్రతి ఒక్కడు వెనుకకు చూడడానికి వీల్లేదు. నువ్వేం చేయాలట? ముందుకే ఏం చేయాలట? హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు కింది మాటలో? ఏమంటున్నాడంటే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఈ మాట చెప్పాలంటే పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాదు అని అర్థం. ఏం చూసాడంటే ఒక్కసారి సత్యం గురించి తెలుసుకున్నావు, సత్యం గురించి రుచి చూసావు. యేసుప్రభు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, ప్రభు అంటే తెలుసు. అన్ని తెలిసిన తర్వాత ఎడకపోతే నీకేం లేదు. పరలోక రాజ్యం ఉందా? ఈ రోజున క్రైస్తవులకు ఉందంటవా? సత్యం ఏందో తెలుసు, యేసు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, వాళ్ళు తీసుకున్న బాప్తిసానికి ఎంత శక్తి ఉందో తెలుసు. నిజమైన దేవుని ఎరిగి కూడా, నిజమైన సత్యం తెలుసుకొని కూడా ఈనాడు చాలా మంది లోకంలోకి వెళ్తున్నారే. చాలా మంది నా ఇంట్లో సెలవు అని, ఇంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి సెలవు తీసుకోవడానికి వెళ్తున్నారే. లోకం అనుమతి కావాలట, బంధువుల అనుమతి కావాలట, చుట్టరిక అనుమతి కావాలట. కొంతమంది పిల్లలు దేవుని నమ్ముకుంటే తల్లిదండ్రుల అనుమతి కావాలంట. తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన వారు కాదు. కానీ పిల్లలకు ఆసక్తి. ఆ పిల్లలు ఏంటంటే యేసయ్య దగ్గరికి రావాలని ఆశపడుతూ ఉంటే, అమ్మాయి నువ్వు వయసులో ఉన్నావు, సోరమ్మాయిలు, తప్పులు జరుగుతాయి, అబద్ధాలు వస్తాయి, మోసాలు జరుగుతాయి, ఇప్పుడే నువ్వు వెళ్ళదే. అది జీవం గల దేవుడు, అగ్నిలాంటి దేవుడు. రేపు పెళ్లి కావాలంటే నీ పెళ్లి కాదే, వద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఉన్న పాటన దేవుడు పిలుస్తున్న దేవుని దగ్గర రాకుండా, ఉన్న పాటన దేవుడు నీ వాక్యం దేవుని ద్వారా నేను పిలిస్తే ఆయన సన్నిధికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అమ్మాయి ఆ ఇంటికి వెళ్తే అలా తల్లి చాలా మంచి పని చేస్తున్నావు, చెడు లోకంలోకి వెళ్ళకుండా, చెడు పనులలోకి వెళ్ళకుండా మంచి దేవుని పట్టుకుంటున్నావని సమర్థించకుండా వెళుతున్న అమ్మాయిని ఏం చేసిందట? ఆపేసింది. నిన్ను ఆపివేసే సైన్యం ఒకటి ఉంటుంది. నీ ఆత్మీయ సరళతను దొంగిలించే ఒక సైన్యం నీతో ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవరిని అనుమతి తీసుకోవాలి? లోకం అనుమతి నువ్వు తీసుకోరాదు, కుటుంబ అనుమతి నువ్వు తీసుకోరాదు. ఉన్న పాటన దేవుడు నిన్ను పిలిస్తే, వాక్యం నీతో మాట్లాడితే, వాక్యమే నీతో మాట్లాడడం ప్రారంభిస్తే నువ్వేం చేయాలి తెలుసా? ఉన్న పాటన బయలుదేరి దేవుడు చాలా పాదపట్టుకోవాలి. హల్లెలూయా. ఉన్న పాటన ఎవరి అవసరం, ఎవరి యొక్క అనుమతి అవసరం లేదో, నీ భర్త అనుమతి నీకు అవసరం లేదో, నీ కుటుంబ అనుమతి నీకు అవసరం లేదో, నీ భార్య అనుమతి నీకు అవసరం లేదో, యేసు ప్రభు నీతో మాట్లాడితే చాలు. నువ్వు ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర పట్టుకోవాలి. ఆయన వాక్యం సత్యం, ఆయన మాట సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన మాట సత్యం కనుక ఆ జీవం గల మాటలను పట్టుకొని నిలబడగలిగితే తప్పకుండా నీ జీవితం అంతా సాఫల్యం కదా. అందుకని యేసు ప్రభు అపోస్తలుడైన పౌలును పట్టుకున్నాడు. అపోస్తలుడైన పౌలును పట్టుకుంటే ఆయన ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడైనప్పటికీ, ధర్మశాస్త్ర విషయంలో అనిందుడైనప్పటికీ, గొప్ప ప్రబోధకుడయ్యి యేసు క్రీస్తు గురించినటువంటి ప్రత్యక్షతను, మహిమ సువార్తను ప్రకటించు వాడైనప్పటికీ, అనేక సంఘాలు కట్టినప్పటికీ, అనేక ప్రాంతాల్లో సువార్తను భారంతో ప్రకటించిన వాడైనప్పటికీ ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమంటున్నా తెలుసా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 12వ వచనం చదవమ్మాయి. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇక్కడ అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినని అయినను, నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. స్తోత్రం చెప్తారా? ఇక్కడ చాలా చక్కటి విషయం చెప్తున్నాడు 13వ వాక్యంలో.
సహోదరులారా సహోదరులారా ఆ. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి. అక్కడ అర్థం పౌలు అంటున్నాడు, నేను ఇప్పటి వరకే పట్టుకున్నాను అనుకున్నా, గెలిచితిని అనుకున్నా, పట్టుకున్నాను అనుకున్నా, కానీ ఇంకా హల్లెలూయా, నా పరుగు పందెంలో ఇంకా స్పీడ్గా పరిగెత్తాలని కోరుకుంటున్నా, నా ఆత్మీయతలో పరిగెత్తాలనుకుంటున్నా, నాకు వచ్చినటువంటి ఆత్మీయ జీవితంలో ఇంకా చాలా స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పి అంటాడు. అక్కడ వెనుకున్నవి చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి ఏంటంట, ఏంటంట వెనుక ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పాలి. ఇప్పుడు వెనుక ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వెనుకున్నాయి మరిచి. ముందేమో యేసు ప్రభు, వెనకేమున్నది లోకలు, ఆశలు, నిద్ర, ఒప్పుకుంటుంది మా తల్లి. ఇంకా కుటుంబము, పిల్లలు, నానా రకాల వ్యవస్థ వెనక ఉంది. ఈ వ్యవస్థను జ్ఞాపకం చేసుకుంటే నిద్రమత్తు వస్తుంది, ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీరసం వస్తుంది, చేతికొచ్చిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటే దుఃఖం వస్తుంది. ఏమి లేవు వెనక. ఇవన్నిటిని ఏం చేయాలని మనం ఏం చేయాలి, మారుస్తామా? పౌలు అంటున్నాడు, ఇవన్నీ అనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరముతో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురియతకే పరిగెత్తుచున్నాను. అది కావాలి దేవునికి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియతకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. గురియతకు పరిగెత్తే ఒక తీర్మానం నీకు రావాలి. ఏ గురి మీద దేవుడు నిన్ను నిలబెట్టాడో, ఏ గురి దగ్గరికి నేను తీసుకొచ్చాడో, ఆ గురి నుండి తొలగించడానికి నీ కుటుంబం అడ్డొస్తుంది, నీ హృదయ వాంఛలు అడ్డొస్తాయి, లోకం అడ్డొస్తుంది. లోకం అడ్డొచ్చినా, నీ హృదయ ఆలోచనలు అడ్డొచ్చినా, నీ కుటుంబమే నీకు అడ్డొచ్చినా, నువ్వెక్కడ తప్పిపోకుండా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయాలు నిన్ను వెంబడించకుండా, ఏ విషయాలు నిన్ను కలవరపరచకుండా, ఏ విషయాలు నిన్ను అభ్యంతరపరచకుండా, ఎక్కడ కూడా నువ్వు ఆగిపోకుండా, నీవు ఆత్మీయ జీవితంలో మృతుడుగా ఉండకుండా, నీవు సజీవుడుగా యేసయ్యతో నిలబడగలిగిన సామర్థ్యం నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. యేసయ్యతో కలిసి బ్రతికే మనస్సు ఎప్పుడైతే నీకు వస్తుందో, యేసయ్యతో కలిగేటటువంటి తాత్పర్యం నీకు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు నీకు కుటుంబం గురించి ఆత్మహత్య నీకు అవసరం లేదు. ఎవరో చనిపోయినటువంటి అవసరత నీకు లేదు. ఆత్మీయంగా చచ్చిన వారితో నీవు సావాసం చేస్తే, ఆత్మీయంగా మృతుడైన వారితో నీవు సావాసం చేస్తే, నువ్వు మృతులలో కలిగి వెళ్ళిపోతావు. ఇక్కడ చెబుతున్నాడు, ఆత్మీయుడు ఆత్మీయతో సావాసం చేయాలట, ఆత్మీయుడు ఆత్మీయతో కలిసి నడవాలట, ఆత్మీయుడు ఆత్మీయతోనే ముందుకు కొనసాగాలట. అందుకని పాత తండ్రి చచ్చినవాడు గనుక పాతవాడు నిన్ను ఆత్మీయంగా చంపాడు, క్రొత్తవాడు అనగా నూతనమైనటువంటి వాడు యేసుక్రీస్తు జీవము కలిగిన వాడు. అందుకే జీవము గల వారితో సావాసం చేస్తే, జీవము గల వారితో నువ్వు సావాసం చేస్తే నీ పరుగు పందెంలో ఎక్కడ ఆగిపోలేవు. నువ్వెక్కడ ఆగిపోయినట్టుగా నీకు అనిపించదు. ఇక నేను సంపూర్ణంగా దేవుడు నమ్ముకున్నాను, ఇక నాకు అన్ని తెలుసా, నువ్వు ఎక్కడ ఉర్రితలవలసిన పని లేదట, నువ్వెక్కడ కూడా నువ్వే విషయంలో జడియవలసిన పని లేదట. నేను ఇంకా ఏమి పొందుకోలేదు, ఇంకా నేను ఏమి కలిగి లేదు, ఇంకా చాలా విషయాలు నా ప్రభు దగ్గర నేర్చుకోవాలి, ఇంకా చాలా విషయాలతో నా ప్రభుత్వ అనువాసందం కలిగి బ్రతకాలని నువ్వు ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకుంటావట. దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు దేవుడితో పరిగెత్తడానికి పరుగు పందెంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తావో, అక్కడ నీ ఆత్మీయ పోరాటం గురించిన గురి నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఎలా సాగాలో నీకు అర్థమవుతుంది. ఆత్మీయ దర్శనం నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తులో ఎలా బ్రతకాలో, ఎలా సాగాలో, ఎందుకు ప్రభుని నమ్ముకోవాలో, ఎందుకు నమ్ముకోకూడదో నీకేమంటే అర్థమవుతుంది.
అందుకని కొరంథీ పత్రికలు అంటాడు. కొరంథీ పత్రికలో అపోస్తలులైన పౌలు కొరంథీ సంఘం చెప్తాడు, 9:24 వాక్యంలో అంటాడు. అవును. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఇక్కడ చూడండి, నేను గురి లేని వానిగా పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, గాలికి ఏదో చేసినట్టుగా నేను అట్లా లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఏం చేయాలట? చెప్పాలి. దేన్ని నలగొట్టాలి? దేన్ని నలగొట్టాలి? శరీరాన్ని ఎందుకు నలగొట్టాలి? ఏమ్మా, శరీరాన్ని ఎందుకు నలగొట్టాలి? శరీరం నీ మాట ఇంటలేదు, నీ ప్రాణం మాట ఇంటలేదు. శరీరము ఇక్కడ 3 ఉంటాయి మనకు. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ శరీరము ప్రాణం ఈ 2 ఒకటైపోతుంది. ఇద్దరు బగ్గ దోస్తులు ఇద్దరు. ఈ శరీరం ప్రాణం ఒకటైపోయి ఎవరి మీద పడతారు? ఊకే భక్తి అంటావు. ఏం భక్తి చేస్తావే? ఏం భక్తి? ఆదివారం భక్తి అంట, సోమవారం భక్తి అంట, మంగళవారం భక్తి అంట, ఎప్పుడు ప్రార్థన. నీకేం పని లేదే? ఏం పని చేస్తావు? ఊరికే పని చేసుకోపో అని చెప్పేసి ఈ ప్రాణం ఈ 2 ఒకటైపోయి ఆ శరీరాన్ని చెప్తే పని చేసుకోపో నాడు. పని చేస్తే నిద్ర రాదు, పని చేస్తే అలసట రాదు, పని చేస్తే ఆకలి కాదు, పని చేస్తే ఇంకేం కాదు, ఏం రాదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటి కదా, తోడు దొంగలు. ఈ తోడు దొంగలు ఒకటైపోయి పో అని చెప్పేసి పంపిస్తాను. ఇవాళ అటు పోవాలి, ఇవాళ ఫ్రెండ్స్ రమ్మన్నారు, అటు పోవాలి. ఇట్లా ఏవేవో పనులు చెప్తా ఉంటే నువ్వు చెప్తావు, మాస్టర్ గారు నీకేం తెలుసాయా, మేము ఎంత కష్టపడితే ఈ లెక్కలు ఉన్నావు, ఇంత కష్టపడితే నీ దగ్గర దశపాలు తెస్తున్నావు, ఇంత కష్టపడితే ఇన్ని కాంతలు తెస్తున్నావు. సైతన్నట్టు ఎట్లా ఉంటాం మాట్లాడుతాం. ఇన్ని పనులు చేసుకుంటేనే, రాత్రి మొగలు పనులు చేసుకుంటేనే, ఈ పనులు చేస్తానే, ఆ పనులు చేస్తేనే ఇది చేస్తున్నావు అని చెప్పేసి ఉల్టా మాట్లాడతాడు ఈయన. ఆత్మ అయ్యో నా ప్రియ బిడ్డలారా, అయ్యో ఇంత త్వరగా మీరు ఇట్లా భ్రమపరచబడుతున్నారేంద్రా, ఇంత త్వరగా మీరు గుడ్డివారైపోతున్నారేంద్రా బిడ్డ, ఇంత త్వరగా ఇంత మత్తులోకి ఎందుకు వెళ్తున్నారా, ఇంత త్వరగా ఎట్లా అయిపోతున్నారుగా, నా దాసుడు ఇంత గద్దించినా మీకు బుద్ధి రాకపాయే, ఇంత పేరు పెట్టి పిలిచినా మీకు రాకపాయే, అయ్యో అని లోపల ఆత్మ ఏడుస్తా ఉన్నది. లోపల ఆత్మ ఏడుస్తా ఉంటే ఈ శరీరం ప్రాణం ఒకటి కదా, ఈ ఆత్మ సంగతులు వీళ్ళు కిరబడమంట. అందుకని మృతులు కదా, ఈ మృతులను పాతి పెట్టుకోవాలి. అంతే సంగతే. సత్యాలు అర్థం కాదు, నిజం అర్థం కాదు, దేవుని వాక్యాలు అర్థం కాదు. కాబట్టి ఈ రోజున చాలా మంది క్రైస్తవ బిడ్డలు, చాలా మంది ఆత్మీయులు శరీరంలో మారిపోతున్నారు. కారణం ఏంటంటే శరీరం ప్రాణం ఆత్మతో ఏకీభవిస్తే నువ్వు దేనికి దాసుడు అవుతావు. నీ శరీరం ప్రాణం ఈ 2 ఒకటైతే కదా, ఈ 2 ఆత్మతో ఏకీభవించాలి. ఈ 3 ఒకటైతేనే ఎక్కడ ఓటమి లేదు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 ఏకమై ఏకనామములో పిలువబడినట్లుగా వారు ఒకటై ఏ విధంగా అయితే కొనసాగించారో, ఈ లోకాన్ని ఎలాగో 3 ఎత్తత్వాలు నడిపిస్తూ ఉన్నారో, అదే ప్రకారంగా మన జీవితంలో 3 ఎత్తత్వాలు కూడా ఒక రీతిలో నడవాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో ఓటమి లేదు.
అప్పుడే నీ ఆత్మకు ఎక్కడ కూడా ఓటమి అనేది. అందుకే ఇంకా కొనసాగించడం కానీ నువ్వు ఒకటే గుర్తుపట్టుకోవాలి, నీ ఆత్మీయ విశ్వాస యాత్ర మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే, నీ ఆత్మీయ విశ్వాసం మధ్యలోనే అంతకంతకు దిగజారిపోయి సోమర్థనంలోకి వెళ్ళిపోయి హృదయశుద్ధి లేకుండా, కపటావేశంలోకి వెళ్ళకుండా, నిద్రమత్తులోకి వెళ్ళకుండా, ఇంకా అనేక రకాల దురాశలు ధనాశలకు వెళ్ళకుండా నువ్వు నీ ప్రాణం, నీ యొక్క శరీరం, నీ ఆత్మ ప్రభు పాదాల దగ్గర అంగీకరించగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు పెట్టగలిగితే నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. అప్పుడే ఆ పరలోక రాజ్యానికి హక్కుదారుడవు వారసుడు. ఆ పరలోక రాజ్యానికి నువ్వు హక్కుదారుడవు అని తెలుసు. ఒకవేళ అలాంటి సమర్పణ నువ్వు చేసుకోకపోతే, అలాంటి సమర్పణలో నువ్వు రాకపోతే, నువ్వు ఒక్కసారి ఆత్మీయతలకు వచ్చి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే, ఎవరి పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితులన్నీ నీ మీదకి రాకుండా ఉండాలంటే, అలాంటి యొక్క యోగ్యత, అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు నీకు మీదకి రాకుండా ఉండాలంటే, నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని, యేసయ్యా ఒక్కసారి నేను వెలిగించబడ్డాను, పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూశాను, పరిశుద్ధాత్మలో పాలిభాగస్తుడయ్యాను, దేవుని దివ్యవాక్యాన్ని రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో వారి విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేస్తున్నారట. ఆ రోజున వాళ్ళు సిలువేశారు, ఈ రోజున మరలా నీవు ఆత్మీయంగా సిలువేస్తున్నావట. అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలి. సంఘమా, దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి సంఘం, ప్రతి ఒక్క సంఘములో కూడా మరలా యేసయ్యను సిలువ వేయకుండా ఉండాలంటే నీ హృదయం శుద్ధీకరణ ఉండాలి. నువ్వు లోకంలోకి వెళ్ళొద్దు, నువ్వెవరి అనుమతి కోరుకోవద్దు. నువ్వే పరిశుద్ధపరచబడి దేవుని కొరకు బ్రతకడం తీర్మానం చేసుకొని, యేసయ్య నీ సన్నిధిలోని బ్రతుకుతాను, నాకు ఇచ్చిన ఈ పరుగు పందెంలో ఎన్నుకున్నవి మర్చి ముందు నువ్వు వాటి కోసం పరిగెత్తానని నువ్వు గురి యుద్ధకే వెళ్ళగలిగిన ఆ తీర్మానం మనసు నీకుంటే తప్పకుండా దేవుడు నేను నడిపిస్తాడు. మోకరించి, ప్రభువా నా జీవితంలో ఈ అనుభవంలో నడిపించు. యేసయ్య ఎన్నుకున్నవెన్నో నన్ను వెనుకపాటు నడిపిస్తున్నాయి, ముందున్న గురిలో నుంచి తప్పిస్తున్నాయి, వాక్యానుభవం నుంచి తప్పిస్తున్నాయి, ప్రార్థన జీవితం నుంచి తప్పిస్తున్నాయి. మొదటున్నటువంటి అనుభవం, మొదటున్నటువంటి ప్రార్థన జీవితం, మొదటున్నటువంటి మంచి తలంతును కోల్పోయానయ్యా. ఈ రోజున నన్ను నేనే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను నేనే ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అయ్యా. మృతాంతమైనటువంటి పరిస్థితి నాలో ఏర్పడుతుంది ప్రభా. ఈ స్థితిలోకి నాకు రాకుండా, ఇలాంటి పరిస్థితులు నా మీద దాడి చేయకుండా నూతనంగా నన్ను వెలిగించు ప్రభని నువ్వే ప్రభు పాదాలు పట్టుకోగలుగుతావా? యేసయ్య పాదాలు పట్టుకోగలుగుతావా? నువ్వే ఎలుగుతావా? ఇదివరకే నేను పట్టుకున్నానని కాదు, ఇక ముందు నేను ఆ యేసయ్యను పట్టుకోవడానికే పరిగెత్తున్నానని ఒక మంచి అనుభవంతో పరిగెత్తావా? ఒక మంచి ఆలోచనతో నువ్వు పరిగెత్తావా? గురి ఎదుగు పరిగెత్తగలిగిన అనుభవంలోకి వస్తావా? దేవుని బిడ్డ, ఈ రోజున నీ తీర్మానం ఏంటి? ఈ రోజున నీ తీర్మానం ఏంటి? చాలా మంది ఈ పరుగు పందెంలో ఓటమి పొంది ఉన్న వారెందరూ ఉన్నారు. గొప్ప గొప్ప సేవకులే ఓటమి పొంది పాలయ్యారు, గొప్ప గొప్ప విశ్వాసులే ఓటమి పాలవుతున్నారు. మృతులను పాత పెట్టుకుంటారైతే ఈ రోజు నువ్వు సజీవుడవై ఆయన పాదాలు పట్టుకోగలిగిన ఆ స్థాయిలోకి నువ్వు రాగలిగితే, చచ్చిన వారితో సహవాసం చేయక ఆత్మీయ రంగంలో, యుద్ధ రంగంలో నువ్వు నిలబడగలిగితే, ఆత్మీయ తీర్మానంలో నువ్వు పరిగెత్తగలిగితే, నీ జీవితంలో ఎక్కడ ఓటం కలుగుతుందో అక్కడ పరీక్షించుకో. నీ శరీరంలో ఎక్కడ ఓటం కలుగుతుందో అక్కడ పరీక్షించుకో. నీ ఆత్మలో ఎక్కడ చచ్చిన స్థితిలో వచ్చావో అక్కడ నువ్వు పరీక్షించుకో. ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో వెళ్ళొద్దు. ఆత్మలో నువ్వు బ్రతుకుతే ఆ జీవం గల దేవుని సన్నిధిని నువ్వు చూడగలుగుతావు. ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతకగలిగినట్లయితే, ప్రభువా నేను బలహీనురాలను, అనేక రకాల బలహీనతలు నాలో ఉన్నాయి, రకరకాల బలహీనతలు నన్ను వెంబడిస్తున్నాయి. శరీరము నాకు సహకరించడం లేదు, ప్రాణము నాకు సహకరించడం లేదు. ఈ రెండు వ్యతిరేకంగా ఉండి నన్ను సోమరిగా చేసేసాయి, ప్రార్థన లేకుండా చేశాయి, ఒక ఆత్మీయ తీవ్రత లేకుండా చేశాయి, నీకు నమ్మకస్తుడిగా బ్రతుకు కూడా చేశాయి. ఇలాంటి ఒక భ్రష్టత్వం నన్ను వెంబడిస్తూ ఉంటే
నేను గాలికి కొట్లాడే వల్ల ఉండకుండా నా ప్రయాసం క్రీస్తునందు వ్యర్థం కాకుండా బలాభివృద్ధి పొందినట్లుగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నన్ను శుద్ధునిగా చేయి ప్రభుని హృదయ శుద్ధితో ప్రభు పాదాలు పట్టుకోగలుగుతావా? హృదయ శుద్ధితో ప్రభు యొక్క పాదాలు పట్టగలుగుతావా? ఈ రోజున నీ తీర్మానం ఏంటి? ఎంతకాలం అలాగొస్తావో అలాగే పోతావు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు కల్పన కథలు విని టైం వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. తీయటి మాటలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. వారి ఆత్మీయ గురి ఏందో వారికి అర్థం కావడం లేదు. కొంతమంది సేవకులు ఒక్కొక్క విశ్వాస గురించి భారం లేకుండా కల్పన కథలు చెప్పి పంపిస్తున్నారు, ఇచ్చక మాటలతో పంపిస్తున్నారు, పెద్దమైన సాక్ష్యాలు చెప్పి పంపిస్తున్నారు. ఈ రోజున నీ హృదయ శుద్ధితో ప్రభుని పాదాలు పట్టుకుంటావా? ఈ రోజున నువ్వు ఏ గురితో ప్రభు నిన్ను పిలిచాడో ఆ గురి మీద నువ్వు నిలబడగలుగుతావా? ఏ తీర్మానం కోసమైతే దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుకున్నాడో ఆ వాడుకునే రీతిలో నువ్వు నిలబడగలుగుతావా? ఇదేమి నీకు అర్థం కాకపోతే నువ్వు నమ్మినా ఒకటే, నమ్మకున్నా ఒకటే, యేసయ్య దగ్గరకు వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. దేవుని సంగమా, ఈ రోజున నీ తీర్మానం ఏదో ఒకసారి ప్రభు దగ్గర పెట్టు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఎందుకు సమయాన్ని వ్యర్థపరుస్తావు? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా అంత అశ్రద్ధ కూర్చుంటావు. లోకం మాట్లాడితే గంటల తరబడి చెవి పెడతావు. పనికి మాటలు మాట్లాడుతుంటే గంటలు కూర్చుంటావు. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకో. ఉత్తమమైన దాని మీద మనసు పెట్టు. విస్తారమైన పని బాటలో మునుగకు. ప్రభువా, అనేకులకు విడుదల దయచు, అనేకులకు విడుదల దయచు, అనేకులకు విడుదల దయచు. ప్రభువా, మాకందరికి విడుదల దయచు. ఈ కార్యాలు మేము చూడాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. స్తోత్రారుడా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. కోరుకున్నావు నన్నే యేసయ్యా, కొండంత అండగా నాతో నీ ఉండా, కొండంత అండగా నాతో నీ ఉండా. నా ప్రాణమా, నా గానమా, నా ప్రాణమా, నా గానమా. కోరుకున్నావు నన్నే యేసయ్యా, కొండంత అండగా నాతో నీ ఉండా,
ఇంతవరకు ప్రభు మాట్లాడే మాటలు జ్ఞాపకం చేసుకొని ఒకరు ప్రార్థన చేయండి. సకల ఆశీర్వాదముల కారణము కూడా పరమతండ్రి గడిచిన వారమంతయు కృపలో కాపాడి భద్రము చేసి మా ప్రభువా అయా ఈ ఆరాధన దినములో నా తండ్రి మీ సన్నిధి మాతో నుంచి నా ప్రభువా దేవా మీకు స్తోత్రము నాయన నా తండ్రి ఈ ఆరాధన అంతట్లో మీరు ఉన్నారు పాఠం ధర మొదలుంటుంది తండ్రి అయా చివరి వాక్యం ముగింపు వరకు కూడా మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవా నాయన కీర్తనల గ్రంథంలో మాతో మీరు మాట్లాడినారు, దావీదును మా ముందు ఉంచారు తండ్రి. దేవా నాయన నా తండ్రి ఒరుగుచున్న కూడా పడవు మంచి విషయాలు చేసినారు మా తండ్రి. నాలో ఒకరిపై పడుతుందని నా తండ్రి మీ దాసుడు ఆవేదన పడుతూ మీ సన్నిధిలో ప్రార్థించగా నా తండ్రి మీకు స్తోత్రాలు. అయా మీ దాసుడైన దావీదును బలపరిచి అనేక యుద్ధాలలో జయించిన మా తండ్రి మీకు స్తోత్రాలు. మధ్యాహ్న ఉదయ కాలం మొదలుకొని ఇక్కడ వరకు మీ సన్నిధి మాతో అయా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుడు నిలబెట్టి ఆయన వాక్యం చేత మాతో మీరు మాట్లాడినారు. వీళ్ళ వాక్యం ప్రతి ఉదయం నీరు కట్టండి, ఫలించండి. ఆయన మీకు స్తోత్రం తండ్రి. ముగ్గురు మనుషులను మా ముందు ఉంచావు తండ్రి. అయా మొదటి వాడైతే నా తండ్రి దేవా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానన్నప్పుడు తండ్రి ప్రభువా అతని కాదని లేదని పంపివేసావు ప్రభువా. నక్కలకు వరీలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలదాల్చుకోవడానికి స్థలం లేదు కనుక నన్ను వెంబడించవద్దన్నావు తండ్రి. దేవా రెండో వాడైతే నా తండ్రి దేవా మీరు ఎన్నుకొని నన్ను వెంబడించమన్నావు తండ్రి. అతడు మొదట నా తండ్రిని పాతి పెట్టక నా సెలవిమన్నప్పుడు తండ్రి ప్రభువా మృతుల పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించు, దేవుని రాజు సువార్తను ప్రకటించి నన్ను సెలవించావు మా తండ్రి మీకు స్తోత్రాలు. దేవా నాయన నా తండ్రి అయా నా తండ్రి ప్రభువా మళ్ళా నా తండ్రి నాయన మూడో వారి దగ్గరికి వచ్చి కూడా తండ్రి మీకు స్తోత్రాలు. నాయన నన్ను వెంబడించమన్నప్పుడు తండ్రి దేవా నీకు వందనాలు. అయా నా ఇంటి వారి దగ్గర సెలవడిగి వస్తానన్నప్పుడు తండ్రి ప్రభువా అయా నా గడి మీద చేయి వేసి వెనుకను చూసిన వాడు నాయన దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని చెప్పావు కనుక తండ్రి దేవా మీకు స్తోత్రం నాయన. అయా నా తండ్రి అనేక విధాలుగా నా తండ్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటపై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా మా జీవితాలలో ఉన్న ప్రతి అవకతవకలను నా తండ్రి అయా ఇతరులని వాక్యం ఎదుట సరి చేసుకోవడానికి కృప దయచేయండి. మా హృదయాలను కుమ్మరించి నాయన నేను వెంబడించే కృపలోనికి మమ్మల్ని నడిపించమని తిరిగి నాయన నా ప్రభువా అయా నా తండ్రి పౌరుడు మా ముందుంచి మాట్లాడారయ్యా మీకు స్తోత్రాలు. నాయన ఇది వరకు నేను గెలిస్తున్నాను కాదు కానీ నేను పట్టుకున్న వారిని పట్టుకునడానికి గరిహతకు పరిగెత్తుచున్నానని మీ దాసుడు అంటున్నాడు తండ్రి ప్రభువా. వెనుకున్న వారిని మార్చి ముందున్న వాటి కొరకు పరిగెత్తుడు అంటున్నావు తండ్రి. అవునయ్యా మీకు స్తోత్రం నాయన. వెనుకకు మమ్మల్ని ఏమేమి లాగుతున్నాయో మీ దాసుడు నిలబెట్టి మీరు మాట్లాడే ప్రతి మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా జీవితాలలో ప్రతి అవకతవకలు సరిదిద్దము, మా ప్రాణ ఆత్మ శరీరములను నాయన మీ ఆత్మ స్వాధీనములో ఉంచండి తండ్రి మీకు స్తోత్రాలు. దేవా ఈ సమయం అందు నా ప్రభువా అయా మీ యొద్ద మేముండి అయా బహుగా ఫలించుటకు అయా గురి యొద్దకు పరిగెత్తుటకు నా తండ్రి దేనికోసం మమ్మల్ని పట్టుకున్నారో ప్రభువా దేవా నీకే వందనాలు యేసయ్యా. మేము ఈ లోకంలో సిగ్గుపడకుండా ఈ లోకములు విడవబడకుండా దేవా తరతరములు యుగములున్నవయ్యా ఆ రాజ్యం కొరకు వేగిరపడి కనిపెట్టుకొని అయా గురి యొద్దకు పరిగెత్తినటువంటి భక్తులను చూసి అయా ఈ పరుగు పందెముల యుద్ధరంగంలో అలసిపోకుండానట్లుగా నీ ఆత్మ సహాయం చేత మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం అందు నా తండ్రి మీకు స్తోత్రం నాయన. అయా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దర్శించండి మా తండ్రి. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నేను కట్టి ఫలింపచేయండి నాయన మీకు స్తోత్రం నాయన. నా ప్రభు వాక్యానుసరంగా క్రమానుసరంగా అయా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. దేవానికి వందనాలు అయా. నిజమే మా ప్రభా అనేక విధాలుగా ప్రభా వాక్యించడం మమ్మల్ని హెచ్చరించారు తండ్రి మీకు స్తోత్రంలో. ప్రదేశం నిలబడి ధనుడు వారి దేవుడిని చూచనన్నావు కనుక అయా మొదటి వాడి హృదయం శుద్ధి లేనందున దేవా అతన్ని మీరు నా ప్రభా వెలివేసినట్టుగా రోసేసినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. మా జీవితాలను ప్రభా మీకు సాక్షిగా మీ నామమై మాత్రంగా అయా విశ్వాసమందు వాక్యమందు ఆత్మయందు తీవ్రత గల వారమై జీవించడానికి సమయం కూడిన మమ్మల్ని మీ పాదాలకు సమర్పించండి. లైవ్ బిడ్డలను ప్రదర్శించండి, బలపరచండి. నీ కృపలో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని
మీరాకడకై రాజ్యం సిద్ధపరచును. సమస్త మహిమ మీకే చెల్లించును. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడవైన మా పరమ తండ్రి, పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన లూకా సువార్తలో 9వ అధ్యాయం 57వ వచనములో నుండి మాట్లాడినావు తండ్రి. ఎవరు యోగ్యులు కాదో అయా ముగ్గురు వ్యక్తులు మా ముందుంచి యోగ్యమైన వారిని పిలిచి యోగ్యత లేని వారిని అయా వారి బలింతలు చూపించి పంపించినటువంటి ప్రభువు దేవా, నేటి దినంలో కూడా నాయన ఈ వాక్యం విత్తబడుతున్న సమయాన మా బలహీనతలు మేము విడిచిపెట్టడానికి, మాలో ఉన్నటువంటి నీకు విరుద్ధమైనవన్నీ విడిచిపెట్టడానికి దేవా నీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి పంపించి మరి ప్రార్థన చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు అయ్యా. మేము నాయన పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలని, నాయన భూలోకంలో ఉన్న సమస్తాన్ని కూడా వెంటతో సమానంగా ఎంచుకోవాలని దేవా నీ వాక్యం చేత మమ్మల్ని శుద్ధిపరుస్తున్నందుకు స్తోత్రం. అందుకే అనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నీ దాసుడు పరిగెత్తినట్లుగా మా జీవితాల్లో కూడా ఆత్మీయ పరుగు పందెంలో పరిగెత్తే కృపలోనికి సంఘాన్ని తీసుకురా నాయన. లైవ్ వింటున్న బిడ్డలను తీసుకురా ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా నాయన మేము ముందుకు పరిగెత్తాలి కృపలో తీసుకురండి. వాక్యాన్ని సిద్ధపడే కృపద ఇచ్చేయండి. మా ముందున్న దినములు గడ్డు దినములని, భయంకరమైన దినములని, అనేకమైనటువంటి శాసనాలు ముందుకు వచ్చి క్రైస్తవ జీవితానికి ఎంతో అడ్డుపడేటటువంటి పరిస్థితులను కనబడుతున్నాయి కనుక దేవా నీ ప్రజలు నీలో సాగిపోయే కృపలోనికి నువ్వు తీసుకురమ్మని ప్రతి ఒక్కరి చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచె ఉంచి నడిపించి బలపరచుమని ఘనత మహిమా ప్రభావాలు మీ హస్తానికి అర్పించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం మా పర్వతం. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యున్న సావాసం సన్నిధి కూడి వచ్చిన సంఘమునకు సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.